తెలుగు పండుగల్లో దీపావళి చాలా ప్రముఖమైనది. ఆశ్వేయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుటుక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. అయితే ఈ దీపావళి రోజు ఇదొక్కటి కొని తెచ్చి ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం లభించి పరమ దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి దీపావళి అమావాస్య రోజు ఇంటికి కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దీపావళి పండుగ రోజు కొన్ని పనులను చెయ్యకూడదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపావళి పండుగ రోజు కొత్త బట్టలు ధరించకుండా, సూర్యోదయం కన్నా ముందుగా నిద్ర లేవకుండా ఉండటం, ఇంటిని శుభ్రం చేయకపోవటం, ఇలా ఉండేవారి ఇంట దరిద్రదేవత తాండవం చేస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. గొడవలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా ఇంట్లో మీ భార్యతో గొడవలు పడవద్దు. ఎవ్వరితో అయినా సరే ఆప్యాయంగా ఉండండి. దీపాలను ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోనివ్వకుండా చూసుకోవటం. దీపావళి రోజున మనం దీపాలు వెలిగించిన తరువాత అవి ఆరిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా ఆరిపోతే వాటిని వదిలివేయకుండా మరలా వెలిగించాలి. దీపావళి రోజు ఇల్లంతా దీపాలతో కలకలలాడుతూ ఉండాలి. ఇలా ఉండేవారి ఇంటికే లక్ష్మీదేవి వెళుతుంది. అలాగే ఈ దీపావళి రోజు గణపతిని, ఆ తరువాత లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కాబట్టి మాంసాహారం తినకుండా ఉండటం చాలా మంచిది. ఇంట్లోని వారందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈరోజు దుర్భాషలు ఆడకూడదు. ఇలా ఇటువంటి చిన్న చిన్న తప్పులను లేదా పొరపాట్లను చేయకుండా జాగ్రత్త పడండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. దీపావళి అంటే హిందువులందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. అంటే ఈ పండుగలో దీపాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అర్థమవుతుంది. అందుకే దీపావళి రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటిని దీపాలతో నింపేస్తూ ఉంటారు. కానీ ఈ దీపావళి రోజు దీపాలను ఎక్కడ పెడితే లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు. అలాగే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎక్కడైతే దీపపు కాంతులు విరజిల్లుతూ ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి ఒక్క నిమిషం కూడా ఉండదని చెప్తూ ఉంటారు. అందుకే దీపాలకు హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపావళి రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మానికి రెండు వైపులా దీపాలను వెలిగించాలి. అలాగే ధాన్యాన్ని నిల్వ ఉంచే స్థానంలో కూడా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, నీటిని తోడుకునే బావి దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి. వంటగదిలో దీపావళి నాడు దీపం వెలిగించటం ద్వారా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే దీపావళి రోజు మర్చిపోకుండా రావి చెట్టు వద్ద కూడా దీపం వెలిగించాలి. ఇలా చేయటం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, దరిద్ర నాశనం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే తులసి కోట వద్ద కూడా దీపాన్ని వెలిగించాలి. వీలైనంత మేరకు ఇంట్లోని అన్ని ప్రదేశాలలో దీపాలను వెలిగించండి. ఇంట్లోని గదులలో, అటాచ్డ్ బాత్రూమ్స్లో ఉన్నా సరే అక్కడ కూడా దీపాలను వెలిగించండి. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి అన్ని ఇళ్లను సమీక్షిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు పెద్దలు. గనుక ఎవరి ఇళ్ళైతే తేజోవంతంగా ఉంటాయో ఆ ఇంట్లోకి రావడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. కనుక ఇంటి నిండా దీపాలను వెలిగించి ఉంచండి. అలాగే ఇంటి బయట ప్రహరీ గోడ మీద కూడా దీపాలను వెలిగించి పెట్టండి. ఇంటి పెరటి తలుపు దగ్గర కూడా దీపాలను వెలిగించండి. దీపావళి రోజు రాత్రంతా ఆ దీపాలు వెలుగుతూ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి
ఏ విధంగా వస్తుందో చెప్పలేము. ఇలా చేస్తే దీపావళి వెళ్ళిన తరువాత మీ జీవితం మారటం ఖాయం కనుక దీపావళి రోజు ఇంట్లో ప్రతి మూలలోనూ దీపాలు వెలిగించి పెట్టండి. అలాగే దీపాలు వెలిగించిన తరువాత లైట్స్ అన్నీ తీసేయండి. కేవలం ఆ దీపాల కాంతిలోనే ఇల్లంతా కలకలలాడుతూ ఉండేలా చూడండి. ఈ దీపావళి అమావాస్య నాడు ఎవరి ఇల్లు అయితే దీపాల కాంతులతో కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి వారి కష్టాలన్నిటినీ తీరుస్తుంది. స్థిరంగా వారింట్లో స్థిర నివాసం చేస్తుంది. కనుక మీరు కూడా మర్చిపోకుండా దీపావళి నాడు ఇల్లంతా దీపాలను వెలిగించండి. ఈ దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు గుమ్మము, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి. ధనలక్ష్మీ పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. అయితే దీపావళి అమావాస్య రోజున పూజ గదిలో ఈ ఒక్క వస్తువును పెడితే చాలు మీ దశ మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వస్తువు ఏమిటంటే కొత్త చీపురు కట్ట. దీపావళి రోజు కొత్త చీపురు కట్టను కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజా గదిలో దేవుడి పటాలకు దూరంగా పెట్టండి. సహజంగా చీపురును లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. శని యొక్క ఆయుధం కూడా చీపురే. దీపావళి రోజు చీపురు కట్టను కొనటం వలన లక్ష్మీదేవి కలకాలం మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కనుక అందరూ కూడా దీపావళి రోజు తప్పక చీపురు కట్టను కొని పూజ గదిలో దేవుడి పటాలకు దూరంగా ఒక పక్కన పెట్టి ఉంచండి. మరుసటి రోజు నుండి మీరు ఈ చీపురును తీసి ఇంటిని తుడవడానికి ఉపయోగించండి. ఇలా ఇంటిని ఊడ్చేటప్పుడు కొన్ని నియమాలు పాటించండి. మీరు ఇంటిని ఊడ్చేటప్పుడు ఈశాన్యం నుండి నైరుతికి ఊడవండి. అంతేగాని నైరుతి నుండి ఈశాన్యం వైపు ఎప్పుడూ కూడా చీపురుతో ఊడవకండి. ఇలా దీపావళి రోజు చీపురును కొన్ని పూజ గదిలో పెట్టి మరుసటి రోజు నుండి ఆ చీపురును వాడితే మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు. చీపురు విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. పొరపాటున మీరు గనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు, శనీశ్వరుడికి మరియు రాహువుకు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే. చీపురు శనీశ్వరుని ఆయుధం. ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విరిగిపోయిన చీపురుతో, బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. మీరు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. చాలామంది తెలియక పాడైపోయిన చీపురును పారే కాలువలో అంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇల్లు శుభ్రం చేసే చీపురును, బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చీపురు, కాసేత్తే చేటను ఒకే దగ్గర ఉంచకూడదు. వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చీపురును ఒకవైపు, పాసెత్తే చేటను మరొక వైపు పెట్టుకోవాలి. మరొక విషయం ఏమిటి అంటే పూజ గదిలో చీపురును అస్సలు వాడకూడదు. పూజ గదిలో చీపురును నిషేధించారు మన పండితులు. అయితే మనలో కొందరు ఇంటిలో వాడే చీపురును పూజ గదిలో వాడటం లేదు కదా. పూజ గదికి ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతాము. కాబట్టి పూజ గదిలో చీపురు వాడితే తప్పేమిటి అనుకుంటూ ఉంటారు. పూజ గదిలో చీపురు వాడటం వల్ల పొరపాటున ఆ చీపురును దేవుని ఫోటోలకు కానీ, పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు పూజ గదిలో చీపురును వాడే బదులు ఒక క్లాత్ను వాడండి. ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒక్కసారి ఆ క్లాత్ను తడుపుకోండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజ గదిలో తెలియక చీపురును వాడారు, ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి. హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు.
అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది, పేదరికం రాదు. అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక పేదరికం పోయి ధన ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు 2 యాలుకలను చీపురు కింద పెట్టండి. పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి. అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి. మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన ఆ 2 యాలుకలను తీసేసి డస్ట్బిన్లో పడేయండి. ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి. అయితే దీపావళి పండుగ వచ్చేలోపు లేదా దీపావళి రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 7 వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి మీ ఇంటికి తెచ్చుకుంటే ఎన్నడూ కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 7 తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు దీపావళి లోపు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దీపావళిలోపు తామర గింజలను ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. తామర గింజలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి ప్రతి రూపమైనటువంటి తామర గింజలను దీపావళిలోపు లేదా దీపావళి రోజు తెచ్చుకొని పూజ గదిలో ఉంచితే సకల ఐశ్వర్యాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈ తామర గింజలతో లక్ష్మీ శతనామావళిని పఠించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక 2వ వస్తువు పచ్చకర్పూరము. దీపావళిలోపు కొంచెం పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టం. తద్వారా లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పచ్చకర్పూరం వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీనారాయణులు తిష్ట వేసుకుని ఉంటారని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక దీపావళిలోపు కొద్దిగా పచ్చకర్పూరాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. దీపావళి రోజు నైవేద్యంలో కొంచెం ఈ పచ్చకర్పూరం కలిపి లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడికి నివేదన చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక దీపావళిలోపు కొంచెం పచ్చకర్పూరాన్నైనా సరే ఇంటికి తెచ్చుకోవటం మర్చిపోవద్దు. అలాగే వెండి గణపతి విగ్రహాన్ని లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని దీపావళిలోపు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవటం వలన కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 4వ వస్తువు ఏమిటి అంటే లఘు కొబ్బరికాయ. దీనినే చిట్టి కొబ్బరికాయ అంటారు. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిట్టి కొబ్బరికాయలు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. దీపావళిలోపు లఘు కొబ్బరికాయలు ఇంటికి తెచ్చి పూజ గదిలో పెట్టి దీపావళి రోజు ఒక ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. పూర్వపు రోజుల్లో గవ్వలనే డబ్బులుగా వాడేవారు. ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ గవ్వలు ఉంటే వారినే ధనవంతులుగా పరిగణించేవారు. ఎందుకంటే మన పెద్దలు గవ్వలను లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తూ ఉండేవారు. ఇప్పటికీ హిందువులు గవ్వలను పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. గవ్వలు కూడా సముద్రం నుండే వచ్చాయి. అందుకే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. దీపావళిలోపు గవ్వలను తెచ్చుకుని పూజ గదిలో లేదా గల్లాపెట్టిలో ఉంచితే లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇక 6వ వస్తువు ఏమిటి అంటే గోముఖ శంఖం. గోముఖ శంఖం అంటే గోమాత అయినటువంటి కామధేను స్వరూపం. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కోరికలు నెరవేరవు. అలాంటి వారు దీపావళిలోపు గోముఖ శంఖాన్ని తెచ్చి ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. ఇక చివరిగా గురువింద గింజలు. దీపావళిలోపు గురువింద గింజలు తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో లేదా వ్యాపార సంస్థల్లో గల్లాపెట్టెలో లేదా బీరువాలో ఉంచితే మీరు ఏ పని తలపెట్టినా మిమ్మల్ని విజయం వరిస్తుంది. ఈ గురువింద గింజలు ధనాన్ని ఆకర్షించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాయి. కాబట్టి ఈ 7 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును దీపావళిలోపు లేదా దీపావళి రోజు ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఉన్నవారు అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ వస్తువులు కొనని వారు దీపావళిలోపు కొని ఇంటికి తెచ్చుకుంటే
కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరించి 7 తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆల్రెడీ ఉన్నవారు వాటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పూజ గదిలో ఉంచుకోండి. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. లోకుల కోరిక మేరకు ఆ దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్లి సంహరించిన పర్వదినమే నరక చతుర్థి. ఆ మరునాడు దీపావళి పండుగ. నరకుడు ప్రజ్ఞోదిశపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుణ్ణి రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంతో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. అయాన తన తల్లే తనను చంపదు అని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను గావించిన దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. ఒకసారి నరకాసురుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పత్రికను చేరపట్టాడు. వీరు వారన్న విచక్షణ లేకుండా గంధర్వ దేవ మానవ కన్యలను అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించటం ఇతనికి ఒక వ్యసనంగా మారింది. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించటంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్ఠకు అందుకున్నది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న భూదేవి అవతారమైన ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతన్ని కొద్దిసేపు నిలువరించింది. ఆ తరువాత శ్రీకృష్ణుడి మేల్కొని నరకుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడి కంఠాన్ని దునిమాడి వాడి పీడను వదిలించాడు. ఆ విధంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైనటువంటి నరకుని మరణం సంభవించింది. తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలాగా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్థిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మము సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విడగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని ప్రాలద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అనేక శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణా కటాక్షంతో మాత్రమే దూరం అవ్వటమే దీపావళి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగులో ఏది ఏదో గుర్తించే మనం చీకటిలో ఆ శక్తిని కోల్పోతాము. అలాంటి అవలక్షణాలు కలిగిన చీకటిని పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదేవిధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్థాలైనటువంటి సూర్య, చంద్ర, తారకలు, మెరుపు, అగ్ని అనేవి ఆ పరంజ్యోతి ప్రకాశాలే తప్ప మరియొకటి కావని స్పష్టం చేశాయి. అందుకే దీపావళి నాడు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుకగా పండుగ జరుపుకుంటారు.